తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం అదరన్న, ఎగరేద్దాం అదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా. తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా. నేను ఎంతసేపటికి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని పనిచేశాను. నేను శాసనసభ్యుడిని తొలిసారో రెండోసారో గ్రామాల్లోకి వచ్చినప్పుడు మా ఎస్సీ కాలనీలో రోడ్లు లేవంటే అప్పటికప్పుడు బిల్లులు కాకుండా కూడా రోడ్లు పనులు పూర్తి చేయించాను. సరే, ఆ బిల్లులు చెప్పి నేను చేయించిన కాంట్రాక్టర్లకి బిల్లులు రావడానికి వాళ్ళు ఎంత పని చేస్తే దాంట్లో సగం వడ్డీలు అయిపోయి నష్టపోయిన పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నేను ప్రతి గ్రామంలో కూడా రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించేదానికి వ్యతిరేకంగానే పనిచేశాను. నేను ఏ పరిస్థితుల్లో ఆ వేదికను వదిలేసి ఈ వేదిక మీదకి వచ్చానో చాలా మంది టీవీల ద్వారా పత్రికల ద్వారా ఇన్ని రోజుల నుంచి నేను చెప్తా ఉన్నాయని మీలో చాలా మంది చూశారు. ఒక శాసనసభ్యుడు అయిన తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి గారికి నేను ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాను. నాకు ఓట్లేసి గెలిపించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజలకి రోడ్లు కావాలని, చెరువులు రిజర్వాయర్లుగా మార్చాలని, అట్లాగే తాగునీటికి సహకరించాలని ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇస్తే దురదృష్టవశాత్తు ఒక్కటంటే ఒక్కటి కూడా నేను శాసనసభ్యుడిని 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి ప్రభుత్వానికి వారధులు శాసనసభ్యులు. గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు, తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఇన్ని రకాలుగా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా స్థానిక సంస్థలకి వచ్చే పరిస్థితి లేదు. ఆ చేరేలోపే రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవటం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటం, కేవలం బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు వెళ్తే దాని ద్వారా మనం గెలవాలనుకోవటమే తప్పితే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగాలనే దృష్టి ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పేదలకు అవసరమే. మనకి అభివృద్ధి కూడా కావాలి. చదువుకున్న బిడ్డలేని కుటుంబం లేదు. నేను గడప గడపకి ప్రభుత్వంలో భాగంగా ఈ నియోజకవర్గంలో 27,000 కుటుంబాలకు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మేము అమ్మఒడి ఇచ్చామమ్మా, చేయూత ఇచ్చామమ్మా అని చెప్తే, మీరు అమ్మఒడి ఇచ్చింది నిజమే, చేయూత ఇచ్చింది నిజమే, కానీ అమ్మఒడి మీద చేయూత మీద మా కుటుంబం అంతా బతకట్లా, కానీ అది ఒక ఖర్చు పనికి వస్తూ ఉంది. అన్ని అస్తవ్యస్త విధానాలు. వాలంటీర్లు ఒకటే అన్ని సమస్యలకి పరిష్కారం. వాలంటీర్లు అవసరమే. ఆ వృద్ధులకి, ఆ నిస్సహాయులకి ఆ నెల 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళు అవసరమే. సంక్షేమ ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి అవసరమే. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు బాగానే చూసుకుందాం వాళ్ళని చెప్పి. కానీ ప్రజాప్రతినిధులకి విలువ లేకుండా శాసనసభ్యులంటే గెలిచిన ప్రాంత సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎన్నో ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తారు. దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ప్రజాప్రతినిధులకి, ఏ శాసనసభ్యులకి చరిత్రలో జరగనటువంటి పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గరకు పోవాలంటే 4 ఏళ్లలో 5 ఏళ్లలో 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్ళిన వాళ్ళు తప్పితే, వాళ్ళ సొంత మనుషులు ఎవరన్నా తరచుగా వెళ్ళారు తప్పితే ఇంకొక శాసనసభ్యుడికి అపాయింట్మెంట్ లేదు, వెళ్ళి చెప్పుకునే పరిస్థితి లేదు.